హాయ్ అండి, నమస్తే. మా బీర చెట్టు పూత పిందె బాగా వచ్చిందండి. ఈ చెట్టు వేసి 3 నెలలకు ఎక్కువ అయింది. కాకపోతే ఏమొస్తుందో అని డౌట్ నాకు. చీమలు కొమ్మలకి ఆకులు మాత్రం చాలా పెద్దగా వచ్చాయండి. మా బీర చెట్టు చూడండి ఎలా ఉందో. ఇది అస్సలు వీడియో తీయలేదు నేను. పూత పిందె వచ్చే వరకు తీయకూడదు అనుకున్నానండి. ఇబ్బంది పిందె బాగా ఉంది. పిందె మాత్రం చాలా ఉంది. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇస్తరాకు మోయినంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆకులు, ఎంత పెద్ద ఆకులు ఇలా వచ్చాయి. చెట్టు మొత్తం పెద్ద ఆకులండి, చాలా పెద్ద ఆకులు. చెట్టు మొత్తం కింద చాక్లెట్స్ డబ్బాలో వేసాను నేను. పైకి నీళ్ళు పోస్తున్నాను. ఫస్ట్లో పూత వచ్చి రాలిపోయింది. ఇప్పుడు అంతా చీమలు వస్తున్నాయి బాగా. పిండికి వాటర్ కొట్టాలని పైకి ఎక్కానండి. సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళింది చెట్టు. ఇదండి, ఒక్క కాయ మాత్రం పెద్దగా ఉంది. ఈ కాయ ఒక్కటి కోస్తున్నాను. ఫస్ట్ టైం అండి నేను ఈ చెట్టు కాయ కొయ్యటం. కాయ బాగుంది. పిందెలు కూడా బాగున్నాయండి. ఏ మందులు వేయలేదు దీనికి. మజ్జిగ కూడా వేయలేదండి. ఈ మధ్య నాకు కాలు నొప్పితో నాకు అసలు చెట్లు పట్టించుకోలేదు. ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు. చెట్టు ఆకు దీంట్లో టిఫిన్ ప్లేట్ మోయినంగా ఉంది. ఆకు దూరం నుంచి తీస్తున్నానండి. దగ్గర నుంచి చూస్తే చూడండి ఎంత పెద్ద ఇలా వస్తుంది. చెట్టు మొత్తం ఇలా ఉంది. కిందకి ఆకులన్నీ పెద్ద పెద్ద ఆకులే చెట్టుకి. కింద నుంచి ఇలా వచ్చిందండి మొక్క. ఫస్ట్ దీంట్లో పెట్టాను చాక్లెట్ డబ్బాలో. చెట్టు కొంచెం పెరిగాక దీంట్లో దించేసానండి తొట్టిలో. ఇలా కట్టించాం మేము తొట్టి. ఆ తొట్టిలో దించేసాను. ఏం వేయట్లేదండి కనీసం. నేను మజ్జిగ కూడా వేయట్లేదు ఈ మధ్య, నాకు కొంచెం హెల్త్ బాగాలేక. సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిందండి. ఆకులు అయితే పెద్ద పెద్ద ఆకులు, చాలా పెద్ద ఆకులు. మన టిఫిన్ ప్లేట్లు మోయినంగా ఉన్నాయి ఆకులు. ఇంకా పెద్దగా ఉన్నాయి కొన్ని.